రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్ సహా ఇద్దరు డీఐజీలు ఎస్పీలు ఆయనతో మాట్లాడుతున్నారు. అలాగే రిమాండ్లో ఉన్న ముద్రగడ అనుచరులను సైతం సెంట్రల్ జైలు నుంచి ముద్రగడ వద్దకు తీసుకొచ్చారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా రిపోర్టర్ శేషుని అడిగి తెలుసుకుందాం. శేషు, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ముద్రగడతో చర్చలు జరుపుతున్నారు, అలాగే రిమాండ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి ఏం జరుగుతోంది అసలు? గుడ్ ఈవినింగ్ రమణ. ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చూస్తే ఉత్కంఠగా ఉంది. ఏం జరుగుతుంది అనేది దాదాపు గంటన్నర నుంచి కూడా ముద్రగడతో చర్చలు అనేవి జరుగుతున్నాయి. ముందుగా ముద్రగడని వైద్యానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతే ఆయన డిమాండ్ల విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయనకి వైద్యం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆయన కనీసం నిలబడలేని పరిస్థితి ఉంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ సమయంలో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి వైద్యం చేయాలని చెప్పేసి కూడా వైద్యులు ఉదయం హెల్త్ బులెటిన్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు చెప్తే ఆయన వింటాడో, వైద్యానికి ఒప్పించుకుంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి లా అండ్ ఆర్డర్ డిఐజీ, అలాగే జిల్లా ఎస్పీలు, ఇద్దరు ఎస్పీలు, ఒక కలెక్టర్, అలా అంతేవిధంగా అనుచరులు ఎవరైతే ముద్రగడ చెప్తే వింటారో ఆ మద్దతుదారులందరినీ కూడా గతంలో తుని ఘటన కేసులో ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసిరెడ్డి యేసుదాసు, గణేష్ల రాంబాబు, ఈ నలుగురు కూడా ముద్రగడను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, మీరు ఖచ్చితంగా వైద్యానికి ఈ రోజు అంగీకరించాలి, డిమాండ్ల విషయం ప్రభుత్వంతో మాట్లాడదామని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా ఇటు ఉన్నతాధికారులు, మరోపక్క ముద్రగడ మద్దతుదారులు వీళ్ళంతా కూడా ముద్రగడని వైద్యం చేయించుకునేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు ముద్రగడ ఏదైతే తన కలవడానికి వెళ్ళిన అధికారులతో తీవ్ర ఆగ్రహం, వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. మీరు ఆ రోజు అరెస్టు జరిగిన రోజు మా కుటుంబాన్ని తీవ్రవాదుల కంటే దారుణంగా మీరు ఆ రోజు ట్రీట్ చేయడం జరిగింది, మా కుమారుణ్ణి కొట్టారు, ఈ విధంగా మహిళలను కూడా చూడకుండా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు, ఇది సరైనది కాదని చెప్పేసి కూడా ముద్రగడతో చర్చలు జరపడానికి వెళ్ళిన అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే కూడా చర్చలు సఫలమైనట్టుగా మనకి ఏమాత్రం కూడా సమాచారం అందలేదు. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. గంటన్నర నుంచి కూడా ఇప్పటివరకు ముద్రగడ దీక్ష చేపట్టి 6 రోజులు దాటిపోయింది, 128 గంటలు పూర్తయింది. ఈ రోజు కనుక ఖచ్చితంగా ఆయనకి వైద్యం చేయకపోతే రేపొద్దున మరింతగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, చేయి దాటే పరిస్థితి ఉంది. కాబట్టి ముద్రగడని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యానికి ఒప్పించాలి అనే పూర్తిగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది. డిమాండ్ల విషయం పక్కన పెడితే ఈ రోజు ఖచ్చితంగా ఆయనకు వైద్యం చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రమణ. రైట్ శేషు, థ్యాంక్ యూ.